హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే మేము తిరుమలకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ డేట్ ఏంటంటే December 30th, 2023. నాకు టైం లేక ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసా. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయింది. సో ఇవాళే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ పెట్టేస్తున్నా వీడియో. 30th ద్వార దర్శనం ఉంది మాకు తిరుమలలో. యాక్చువల్లీ ఇది అనుకోకుండా దొరికింది అన్నమాట మాకు. ఇది సుర్కపల్లిలో ఫేమస్ శివుని టెంపుల్ అన్నమాట. ఇక్కడ చరిత్ర ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తాను దీని గురించి చరిత్ర. ఎందుకంటే రిటర్న్లో మేము ఈ గుడికి వచ్చాము కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం తిరుమల అవుట్స్కట్స్కి వచ్చేస్తాం. తిరుపతి అవుట్స్కట్స్ ఆ పైన ఉండేది మనకి తిరుమల హిల్స్ అన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ నాది పాత క్లిప్స్లోకి వెళ్ళి యాడ్ చేస్తా. మీకు ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అన్నమాట. సెప్టెంబర్లో తీసింది అన్నమాట ఆ వీడియో. యాక్చువల్లీ తిరుపతి సిటీ లోపల కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చి అలిపిరికి వెళ్ళే రూట్ అన్నమాట. సిటీ నుంచి అలిపిరికి వెళ్ళే రూట్. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ అలిపిరి దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. బ్యూటిఫుల్ తిరుమల అంటే ఒక స్వర్గం. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు మాత్రం ఒక్కసారి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించాక మీకు తెలియని ఒక వైబ్ వస్తుంది అన్నమాట. అది ఏమిటో అర్థం కాదు, మళ్ళా చూడాలనిపిస్తుంది. అలా ఉంటుంది తిరుమల. అండ్ పైన ఉండే ప్లేసెస్ కూడా చూడాలి, అవి ఇంకా బాగుంటాయి. పైన ఉండే ప్లేసెస్ స్వామివారి గుడితో పాటు. ఏవో గైస్, మనం వచ్చేస్తాం అలిపిరికి. వచ్చేస్తాం అన్నమాట. అటు సైడ్ మనకు గరుడ ఉంటారు. మనం యాక్చువల్గా అటు సైడ్ నుంచి వస్తే మనకి కవర్ అవుతుంది. సో మేము చెన్నై నుంచి రావాలి కాబట్టి ఇదే రోడ్ ఇటు నుంచి వెళ్ళాలి కాబట్టి మేము ఇటు వచ్చేస్తాం. మనం అలిపిరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. యాక్చువల్గా నేను ఇప్పటివరకు నాకు ప్రాక్టీస్ లేదనమాట కార్ని కొండ మీద ఎక్కించడం. సో ఇదే ఫస్ట్ టైం. కొత్త కార్ కొన్నాము, టొయోటా రూమియో 7 సీటర్ది. మేము ఇక్కడ రాకముందు ఏమనుకున్నామంటే ఇక్కడ అలిపిరిలోనే పార్కింగ్ చేసేసి బస్సులో వెళ్ళిపోదాము, క్లైమేట్ కూడా ఫాగీ ఉందన్నారు. సో ప్రాబ్లం అవుతుందేమో అనేసి కార్ పెట్టేసి బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అందుకనేసి మా పేరెంట్స్ని లక్కీస్ని ఇక చెక్ పాయింట్ దగ్గర దింపేసి కార్ పార్కింగ్ చేద్దాం అనుకున్నా. అంతలో ఏమైందో ఏమో, మీ అమ్మ ఏదైతే అదైంది, కార్ నేర్పిద్దాం పదా అనేసి నేనైతే ఎక్కిచ్చేసాను. ఎక్స్పీరియన్స్ మాత్రం కేక ఉండే. దాంతోపాటు కొంచెం భయం అండి, ఏదైనా అవుతుందేమో మనకు తెలియకుండా అలా. ఇక్కడైతే మనకు ఫస్ట్ వీళ్ళని దింపేయాలి, దింపేసి లగేజ్ అన్నీ దింపేయాలి, అందరూ దిగేసేయాలి కారులో. దిగేసి సో అక్కడ నుండి సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెక్ చేశారన్నమాట. కార్లో ఏమైనా ఉన్నాయా, కార్లో కొండకు తీసుకెళ్ళని ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అవి తీసుకెళ్ళదు అన్నమాట. అండ్ సెక్యూరిటీ పర్పస్ అన్ని చెకింగ్ చేస్తారు. అన్ని చెకింగ్ అయిన తర్వాత ఇక మనము స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ టోల్ టికెట్ తీసుకోవాలన్నమాట. మనం 50 రూపీస్ ఉంటుంది టికెట్ 4-వీలర్కి. దాని నుంచి కూడా మనకి బస్సు సర్వీస్ ఉంటుంది, బస్ సర్వీస్, జీప్ సర్వీస్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనకు రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఉంటుంది. అదివో
చూడండి గైస్, ఇదైతే పాత వీడియో నుంచి క్లిప్ యాడ్ చేస్తాను అన్నమాట. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో మనం ఎక్కడం ఒకవైపు ఎక్కాం, దిగడం ఇంకోవైపు దిగుతాం. స్టార్ట్ అయిపోయాయన్నమాట ఎక్కడం. ఇది కూడా పాత గురించి యాడ్ చేస్తాం. ఇక్కడ గణేషుని టెంపుల్ ఉంటుంది. గణేష్ టెంపుల్ మీద తీసుకుని మనము ఇక్కడ స్టార్ట్ అయిపోయి అదివో నిత్య నివాసమఖిలమునులకు ఈవినింగ్ టైంలో వస్తే సన్సెట్ వ్యూ చూడండి. ఇప్పుడే ఫాగీ వెదర్ స్టార్ట్ అవుతుంది. సో మేము కరెక్ట్గా వెళ్ళాం. మనం 4 o'clock స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఉంది. సో కొంచెం 4:30 పైన అయితే మనకు మొత్తం ఫాగీ వచ్చేస్తుంది. నడపని కొంచెం ఇబ్బంది అవుతుండేది అన్నమాట నాకు కూడా. సో నేను ఎక్కేటప్పుడైతే ఫాగ్ ఏం లేదు, మంచి క్లియర్గా ఉండే, మంచిగా వెళ్ళిపోయినాను. పైకి ఎక్కేటప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ దర్శనం అయితే మా వరకు చేసుకున్నాం అనమాట. ఫ్రీ దర్శనంకి మా పెద్దనాన్న తిరుపతిలో ఉండి అరేంజ్ చేస్తారనమాట మాకు వైకుంఠ ఏకాదశికి ద్వార దర్శనంలో మా ఆధార్ కార్డుతోని. మా మదర్కి, మా బ్రదర్కి అండ్ ఇంకో 3 ఉన్నారు మా ఫ్యామిలీలో. వాళ్ళకి కూడా టికెట్ లేదన్నమాట. టికెట్ లేదు సార్, మేము లోపల ఉంటాము, మీరు బయట వీడియోస్ కానీ షూట్ చేయండి, తర్వాత మీరు పైన ప్లేసెస్ చూడాలంటే కవర్ చేసుకుని రండి అంతా. చూసారా కదా డెకరేషన్ చేసుకుంది. డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. పైన వచ్చాక ఏంటంటే వీళ్ళకి కూడా టికెట్ తీసుకోవడానికి పైననే నెక్స్ట్ డేకి కట్టుకొచ్చి మా పెద్దనాన్న వాళ్ళ లైన్లో నుంచి ట్రై చేస్తున్నారు అన్నమాట. మా ఆధార్ కార్డు వాట్సాప్లో చూపించుకుని అక్కడ ప్రింట్ అవుట్ చూపించుకుని వాళ్ళు ట్రై చేస్తున్నారు టికెట్కి. అండ్ ఏంటంటే వాళ్ళు కూడా దొరికింది అన్నమాట. వాళ్ళకి 300 రూపీస్ దర్శనం దొరికింది. సో వాళ్ళకి లైన్లో ఉంటే లైన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక 5 members రాలేదంటే ఆ 5 members టికెట్స్ మాకు ఇచ్చారన్నమాట. అట్లా వీళ్ళు వెళ్ళొచ్చారు దర్శనం. అండ్ ఇదే మాకు దొరికిన రూమ్ అనమాట. మేము కూడా రూమ్ బుక్ చేసుకున్నాం. ఇది కూడా మా పెద్దనాన్న వాళ్ళ రూమ్ కి లైన్ లో నుంచి తీసుకున్నారనమాట. ఈ రూమ్ కి ఆపోజిట్ లోనే 2 రెస్టారెంట్స్ ఉన్నాయి తినడానికి. అండ్ ఈడు మా తమ్ముడు అనమాట, ఈడు మనోజ్. అండ్ ఇదే మా రూమ్ అయితే బాగుంది గైస్, మంచిగా ఉంటుంది. ప్రైస్ ఎంతో కరెక్ట్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేమైతే లైన్ లోనే ఉండిపోయాం గైస్. మేమైతే 9:30కి లైన్ లో స్టార్ట్ అయ్యాము. మాకు బయటికి రానికి 5 అయింది, ఫ్రీ దర్శనం లైన్ కాబట్టి. లేకుంటే ఎట్లనో మాకు తెలియలేదు. మా మదర్ వాళ్ళది మార్నింగ్ 4:30 దర్శనం కాబట్టి వాళ్ళు 4 కల్లా స్టార్ట్ అయ్యారనమాట రూమ్ దగ్గర నుంచి. వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మా బ్రదర్ చూస్తాను అనమాట మా ఫోన్లో లైట్స్. అందుకే వాళ్ళు కూడా వచ్చేస్తారు కౌంటర్ దగ్గర దర్శనం లైన్ దగ్గరికి. వీళ్ళు కూడా దర్శనంకి వెళ్ళిపోయారు. ఇక్కడ పార్కింగ్
చూసారా guys, ఎంత బాగుంటుంది. మా బ్రదర్ దర్శనం నుంచి వచ్చాక చూడండి, ఇప్పటికి క్లైమేట్ 6 అయింది, టైం 6. ఎంత ఫాగీగా వెళ్తారు, ఎంత బ్యూటిఫుల్. అండ్ వాళ్ళు కూడా వచ్చాక నేను స్నానం చేసుకుని వచ్చాక మా పెద్దనాన్న బైక్ తీసుకుని ఇక కొన్ని కవర్ చేయాలి, దేవుడి దగ్గర దర్శనం, గుడి దగ్గర ఎట్లుంది ఏంటని చూపించాలని బైక్ తీసుకుని మేము స్టార్ట్ అయ్యాము, నేను మా బ్రదర్. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసేస్తాము అన్నమాట. ఎక్కడ చూన్నా లైట్స్ కూడా మనకి ఇట్లానే డెకరేట్ చేస్తాం. ఇది బీడి ఆంజనేయ స్వామి టెంపుల్, దేవుని గుడికి బయట ఆపోజిట్ లో ఉంటది, బయట ఆపోజిట్. అండ్ ఇదైతే ఇప్పటి నుంచో నా ఆశ, ఇట్లా వచ్చి వీడియో తీసి మీ అందరికి చూపించాలనేది ఎప్పటి నుంచో అనుకుంటుంటే నాకు ఇవాళ కుదిరింది అన్నమాట. అండ్ మా లక్ ఏంటంటే మీకు అన్ని చూపించగలుగుతాము. అండ్ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మీకు నైట్ వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నాం, లైటింగ్స్ తో పాటు ఇంకా కలర్ఫుల్ గా ఉంటది కదా మీకు చూపిద్దామని అనుకున్నాం. బట్ మేము మా దర్శనం అయ్యేటప్పటికి 5 అయింది, ఎవరి దగ్గర ఫోన్ లేదు. రూమ్ కీస్ కి 2 keys ఉంటే మేము 1 o'clock అలా వచ్చేస్తాం అనే ఇదిలో రూమ్ కీస్ తీసుకోలేము మేము, ఇంకోటి ఎక్స్ట్రా. సో మా మదర్ వాళ్ళే తీసుకెళ్ళిపోయారనమాట. వాళ్ళు రూమ్కి వచ్చారు కానీ మాకు తాళం లేదు. సో అక్కడనే బయట బెడ్ లాగుంటే చిన్న బెడ్ టాప్ వేసుకొని పనుకున్నాం. ఈ డెకరేషన్ అయితే నెక్స్ట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి చేస్తారు, తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెల పొరటాసి అంటారు, ఆ మంత్లో కూడా చేస్తారనమాట డెకరేషన్స్. నెక్స్ట్ లో తోపు ఉంటుంది. ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఇలాంటి టైంలో వస్తే బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఉంటుంది తిరుమల అయితే. అండ్ ఇది స్వామివారి పుష్కరిణి అనమాట. దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి కనిపిస్తుంది. ఇది కూడా చాలా లోతుంటుంది గ్యాస్. ఈ ఫెన్స్ ఎక్కడైతే వేస్తారో అక్కడ వరకు ఓకే, ఆ ఫెన్స్ దాటి వెళ్తే చాలా లోతైన బావులు ఉన్నాయి. అండ్ ఇదైతే మేము ఏంటో అనుకున్నాం గైస్, కానీ అందరు లోపలికి వెళ్తున్నారు, ఏందో చూద్దామని వెళ్ళాం మేము. ఇదైతే బాగుందో చూసారు, ఆ పూలతోనే మొత్తం డెకరేషన్స్, దేవుని విగ్రహాలు, ఒక ఫంక్షన్స్ జరిగితే ఎట్లుంటుందో అక్కడ ఉండే గైస్ ఇవంతా. ఇదైతే నెక్స్ట్ లెవెల్. సాక్షాత్ తిరుమల విష్ణు వైకుంఠంలో ఆవలింపు శేషనాగ మీద కనుక్కొని వాళ్ళని చూస్తున్నట్టు ఉంది. వెనకాల బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్ ఎఫెక్ట్ కూడా. అండ్ లోపల మనకి దేవుడి విగ్రహం కూడా ఇంతే ఉంటుంది, పెద్దగా ఉంటుంది కానీ ఆయనకి నడుము వరకే ఉంటుంది, హాఫ్ బాడీ వరకే ఉంటుంది విగ్రహము. హాఫ్ భూమి లోపల ఎక్కడో ఉంది, అది ఇప్పటి వరకు అయితే ఎవరు కనెక్ట్. ఇప్పుడు పాప వినాశనం, ఆకాశగంగా ఇవి చూడడానికి అయితే ఈ డ్యామ్ ఎంత పెద్ద, చాలా పెద్ద డ్యామ్, మస్తు మస్తు ఉంటుంది చూడడానికి. మంచిగా ఫొటోస్ తీయచ్చు, బట్ మన రిస్క్లోనే ఉండాలి, ఎందుకంటే 1 way కాబట్టి అన్ని బస్సెస్ అన్నీ వస్తుంటుంది. సో వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసి సేఫ్గా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందాక మనం క్రాస్ చేస్తున్నట్టు గోపాలకృష్ణ టెంపుల్, ఇందాక వెళ్ళింది చెప్పాలి ఆంజనేయ స్వామి. అది అయితే నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను గైస్, కవర్ చేయలే. ఇక్కడ మనం పాప వినాశనం చూడాలంటే మనం 50 rupees టోల్ కట్టాలన్నమాట. మనకి టోల్ కడితేనే పంపిస్తారు.
అండ్ ఇవన్నీ శేషాచలం ఫారెస్ట్. అండ్ ఇదైతే పాప వినాశనం ఫస్ట్ పాప. ఇక్కడైతే మనకు ఇక్కడ మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ పైప్స్లోకి వెళ్ళి వాటర్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ స్నానం చేసుకుని ఇక్కడ గంగాదేవి అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దర్శనం చేసుకోవాలని. అండ్ ఇప్పుడు మేము ఆకాశగంగాకు వచ్చాము, సేమ్ అదే రూట్. ఈయన మా ఫాదర్, ఆ బ్లూ షర్ట్ అతను మా తోడుపుట్టిన తమ్ముడు అన్నమాట. ముందు వెళ్ళేది మా నాన్నమ్మ, ఆ ఎల్లో కలర్ శారీ. ఆకర్షణంగా ఇక్కడ కూడా వాటర్ ఇంతకుముందు ఇక్కడ అలో చేస్తుండే, మేము దిగి ఆ వాటర్ని తల మీద చల్లుకుని వచ్చేసాం. ఇప్పుడైతే లాక్ చేసేస్తారు కింద పోయింది. మళ్ళీ ఇటు గ్యాప్లో వెళ్ళచ్చు మనం, ఎటు సైడ్ వెళ్ళి ఇది చూడ ఊరితో బాగుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఓన్లీ తిరుమలలోనే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బాలాంజనేయ స్వామి, మరి ఆంజనేయ స్వామి వాళ్ళ అంజనీ మాత ఇద్దరు ఉంటారు. అండ్ మేము కింద దిగడం కూడా స్టార్ట్ అయిపోయాం. కింద దిగే దారిలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, ఆ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో ఒక ఆవిడ కొండ ఎక్కిపోతుంటే కొంతమంది ఆమెను కిరాతనంగా చంపేస్తారనమాట. సో ఈ రూట్లో రావడానికి చాలా మంది భయపడుతుంటే, అట్లా ఎవరు భయపడకుండా అందరూ సంతోషంగా వెళ్ళి రావాలి, ఎవరికి ఏం కాకూడదు అనేది అప్పట్లో ఉండే ప్రెసిడెంట్, తిరుమల ప్రెసిడెంట్ వారు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించారు. అండ్ ఇంకా మేము దిగేస్తాం. మా పెద్దనాన్న ఇక్కడ లోకల్ తిరుపతిలోనే ఉంటారు కాబట్టి ఒక మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళమన్నా ఫుడ్ కోసం వెళ్దాము. గోకుల్ మెస్ రెస్టారెంట్ పేరు. అది రెస్టారెంట్ అన్నారు దాన్ని, యాక్చువల్గా ఒక చిన్న మెస్ అంటారు. అది ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దానిలో హీరో షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. ఇట్లా మనం స్ట్రైట్గా రావాలి. మనోజ్ గారు మస్తు కామెడీ చేస్తుంటాడు నాతో పాటు ఉంటే, చాలా అలా నడిచి చూస్తుంటే ఇలా వీధి చివరిలో ఉంటుంది గోకుల్ మెస్ అని. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు చాయ్ వాళ్ళలో చాయ్ తాగాము. అండ్ మలై బన్ ఫేమస్ అంటే మలై బన్ తిన్నాము. యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూసాను. అండ్ ఇప్పుడు మేము వాకుల మాత టెంపుల్కి వెళ్తున్నాం. అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని పెంచి పెళ్లి చేసిన అమ్మ. ఆయన కృష్ణుడుగా ఉన్నప్పుడు యశోద మాట ఇస్తాడనమాట. నేను శ్రీనివాసుగా అవతరించినప్పుడు నువ్వు మళ్ళీ పుడతావు, అప్పుడు నీతో పాటు ఉంటాను అనేసి చెప్తే, ఆ మాట కోసము ఈమె వెయిట్ చేస్తుంటది శ్రీ మహావిష్ణు కోసం. అట్లా విష్ణుమూర్తి వచ్చి ఈమెను కలుస్తున్నది. ఈమె ఒక గుడి. ఇప్పట్లో సుప్పు సుల్తాన్ ఎవరు ఒక రాజు వచ్చి ఈ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు టీటీడీ వాళ్ళు డెవలప్ చేశారు బాగా. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది గైస్, మీరు కూడా విజిట్ చేయండి వచ్చినప్పుడు తిరుమలకి. అండ్ నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి నైవేద్యము పూజ అంతా అయినాక ఇక్కడ బెల్లు కొడితే అక్కడ తిరుమల వరకు వినిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ అమ్మ పూజ అయినాకనే అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా పూజ అవుతుంది అన్నమాట. అండ్ మీకు చూపించాను కదా లాస్ట్లో స్టార్టింగ్లో ఒక గుడి. ఈ గుడి ఏంటంటే శివుని టెంపుల్. ఇక శివుడు వచ్చి శ్రీ మహావిష్ణువు లెక్కనే పనుకుని ఉంటారు, పద్మనాభ స్వామి లెక్క. అప్పుడు శివుడు పాముని అంతం చేస్తుంటే ఆ విషం తాగుతారు కదా, ఆ విషం తాగినప్పుడు ఇక్కడే పడుకుంటారు అనమాట అమ్మవారి ఒడి మీద. And thanks for watching guys. See you in the next video. Till then, take care. Bye bye.